సంపాదించవద్దు అని భారతీయ సంస్కృతి ఎప్పుడూ చెప్పదు. ధనం సంపాదించడం కానీ, కామవాంఛలు తీర్చుకోవడం కానీ అధర్మమని ప్రపంచంలో ఏ సంస్కృతి అయినా చెప్పొచ్చు, ఏ మతమైనా చెప్పొచ్చు. భారతీయ సంస్కృతి చెప్పదు, హిందూ మతం అస్సలు చెప్పదు. తీర్చుకో, హాయిగా తీర్చుకో, ధర్మంగా ఉండవు. లైంగిక వాంఛలు నేను తీర్చుకోవద్దని చెప్పలేదు ఎవరు, కానీ భార్యతోనే భర్తతోనే బయటికి వెళ్ళి వేషాలు వేయద్దు. అది కూడా ఒక భార్యే, ఒక భర్తే, ఏడాదికి ఒకరు కాదు. ఇక్కడ ఈ మధ్యలో దుర్మార్గపు సంస్కృతి బయలుదేరింది. నాకు హైదరాబాద్లో ఒక న్యాయవాది చెప్పారు, మహిళా న్యాయవాది, పాపం నెలకు 1600 కేసులు వస్తున్నాయి సార్ అని చెప్పింది ఆవిడ. నెలకు 1600 ఒక్క కోర్టులో. ఎంత చచ్చిపోతున్న విడాకుల కేసులు. ఇంకెందుకమ్మా వివాహం? ఇది పచ్చి నిజం. ఇది ఎందుకు? లైంగిక వాంఛ తీర్చుకోవడం తప్పు కాదు అన్నారు కానీ నీ ఇష్టమా? డబ్బు సంపాదించడం తప్పు కాదు అన్నారు కానీ నీ ఇష్టమా? ఎలా సంపాదిస్తాం? దేని ద్వారా సంపాదిస్తాం? ధర్మం తర్వాత అర్థమండంలో ఉద్దేశం ఏంటంటే ధర్మం ద్వారానే డబ్బు సంపాదించు, అధర్మం ద్వారా కాదు. అందుకే ఈ కాలంలో బాగా వ్యాపించింది సినిమాల ద్వారా కానీ ఇతరత్వ కానీ. ఏమైనా సరే సంపాదించాలి, చాలా తప్పు. ఎలా సంపాదించాలో అలాగే సంపాదించాలి. అలా సంపాదించడం చేత కాకపోతే పేదవాడిగా ఉండిపోవడమే మంచిది. ఏం పర్వాలేదు. లోకంలో పేదవాడు దరిద్రుడు 2 మాటలు ఉన్నాయి. పేదవాడిలో దోషం లేదమ్మా. పేదవాడు తిట్టుపదం కాలేదు భాషలో. దరిద్రుడు తిట్టుపదమైంది. దరిద్రపు మొహం, దరిద్రపు సినిమా, దరిద్రపు మనిషి, దరిద్రపు బుద్ధి. దరిద్రం అంటే పేదరికమే కదండి. మరి పేదవాడు అనే తిట్టు కాకుండా దరిద్రం ఎందుకు తిట్టేయిందండి? సహజంగా ఏమీ లేనివాడు పేదవాడు, ఎంత ఉన్నా చాలనివాడు దరిద్రుడు. ఇప్పుడు మనం దరిద్రుడమో పేదవాళ్ళమో తెలుసుకుందాం. మనం పేదవాళ్ళమైతే పర్వాలేదు, సిగ్గుపడక్కల్లా. నేను పేదవాడినండి అని చెప్పుకోవచ్చు. నేను దరిద్రుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దరిద్రుడు అంటే ఎంత ఉన్నా చాలని వాడు, ఇంక వాడిని ఎవడో ఏం చేయలేడు ఇంకా. అందుకని భారతీయ సంస్కృతి స్పష్టంగా చెబుతుంది, నీ ధర్మం ద్వారా నువ్వేం సంపాదించగలవు అదే సంపాదించి ఊరుకో, అంతే చాలు. ఈ జన్మకి ఇదే ప్రాప్తం అని సరిపెట్టుకో. ఆ అర్థంతోనే కోరికలు తీర్చుకో. అందుకే 3వ పురుషార్థం కామం. ఇది మనకి భారతీయ సంస్కృతిలో చాలా విచిత్రంగా 2 వర్గాల్లో ఉంటుంది. ఇది పురుషార్థాల్లో ఉంటుంది, అరిషడ్ వర్గాల్లో కూడా ఉంటుంది. చాలా విచిత్రమైనది. మరి ఎక్కడ ఈ కాంబినేషన్, ఈ జోడీ మీకు కనపడదు. ఓన్లీ ఇన్ ఇండియన్ కల్చర్. భారతీయ సంస్కృతిలోనే ధర్మార్థ కామ మోక్షాలు అంటే మనిషి తప్పనిసరిగా సాధించవలసినవి. అందులో ధర్మం, అర్థం, కామం ఉంది కదా, మోక్షం ఉంది. అరిషడ్ వర్గాలంట. అరి అంటే శత్రువు. శత్రువులు 6 మనకి. అందులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ధర్మార్థ కామ మోక్షాలు 4 ఓ పక్కన రాయండి. కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు 6 ఓ పక్కన రాయండి. ఇందులోనూ అందులోనూ ఉన్నవేమిటి చూడండి. కామం అనేది ఒక్కటే ఉంది. ఆశ్చర్యకరంగా లేదా భారతీయ సంస్కృతి.